కానీ ఆదివాసీలకు రావాల్సిన ఉద్యోగాలంతా గూడా రిజర్వేషన్‌ను ముందుగా మీరే అందుకొని వాళ్ళకి అన్యాయం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఆదివాసులు ఉండాల్సిన ప్రాంతాల్లో గూడా లంబాడీలు టీచర్లుగా, ఉద్యోగులుగా వస్తా ఉన్నారు. మాకు అన్యాయం జరుగుతా ఉందని చెప్పేసి ఎవరండి దానికి? ఎవరు హ్మ్. బాధ్యత వహించాలి? నేను ఒక మాట చెప్తా. రిక్రూట్‌మెంట్ ఏజెన్సీస్ మా చేతిలో ఉన్నాయా? హ్మ్. భారత పార్లమెంటు రాజ్యాంగం మా చేతిలో ఉందా? యూపీఎస్సీ మా చేతిలో ఉందా? టీఎస్‌పీఎస్సీ మా చేతిలో ఉందా ఈరోజు? హ్మ్. మేమేమైనా ఉద్యోగాలు రాసుకోనీకి ఏమన్నా చిన్న కాగితం, రూపాయి కాగితం మనం బుక్ స్టోర్‌లో కొనుక్కొని రూపాయి కాగితం రాసుకున్నట్టు రాసుకొని దానితోటి ఉద్యోగాలు చేయొచ్చా? హ్మ్. ఎట్లా చేస్తారు? అక్షరాస్యత పెరిగిన తర్వాత, ఒక ఎగ్జామ్ రాసి, ఆ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత, ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని టెస్టులు చేసి దాంట్లో పాస్ అయిన తర్వాత ఉద్యోగాలొస్తాయి. ఓకే. ఎక్కడెక్కడైతే టెస్టులు రాస్తారో యూపీఎస్సీ అది కేంద్ర స్థాయిలో జరిగేటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఎగ్జామ్‌కి సంబంధించి కేంద్ర స్థాయిలో రాయాల్సినటువంటి ఎగ్జాము. దానికి చదివి, రాసి, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్నీ దాటిన తర్వాత వచ్చే ఉద్యోగాలు. అవును. అదేమన్నా లంబడోళ్ళున్నారా ఆడ రాసుకోనీకే? హ్మ్. ఏమైనా ఇంటర్వ్యూ బోర్డ్‌లో లంబడోళ్ళున్నారా? ఎగ్జామినేషన్ సెంటర్‌లో ఏమైనా లంబడోళ్ళున్నాయి రాసుకునేటివా? హ్మ్. అంటే ఎట్లా వీళ్ళ ప ప వీళ్ళ వీళ్ళ మాటలకు ఏ రకంగా సమాజంలో ఉన్న ఇంటలెక్చువల్స్‌కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. వీళ్ళు మాట్లాడితే ఉద్యోగాలు పోతున్నాయి, తీసుకుంటున్నారు. తీసుకుంటున్నారంటే మనం కిరాణం షాప్‌లో ఉండే పుట్నాలు, బ బ పల్లీలు, మంచినూనె తీసుకున్నట్టు కాదు గదా! హ్మ్. చదివి రాయాల్సిందే గదా! మరి మేము తెలంగాణ రాష్ట్రంలో 7% ఉన్నటువంటి లంబాడీలు, హ్మ్. ఎస్టీలు మొత్తం 10%. 7% ఉన్నటువంటి లంబాడీలు నీకు అక్కడో, ఇక్కడో, అక్కడో ఉద్యోగాలిస్తే తీసుకుంటే మీ కళ్ళు మంటెందుకు? మీరు చదువుకొని మీరు రాయడానికి మేము అడ్డపడ్డామా? హ్మ్. మీకేమన్నా రాత పరీక్ష కేంద్రాల్లో లేకపోతే ఎగ్జామినేషన్ సెంటర్‌లో బోండులకు మేమేమన్నా అడ్డుకున్నామా? కోయలకేమన్నా అంటే అడ్డుకున్నామా వాళ్ళు మేము? విద్యకు దూరంగా ఉన్నారు కాబట్టే ఎందుకుండాలి? రిజర్వేషన్ కావాలని రాజకీయ చెప్పేసి. నాయకులు ఎందుకున్నారు? హ్మ్. మరి విద్యకెందుకు ఎవరు దూరం పెడుతున్నారు? ఓకే. ప్రభుత్వ బాధ్యత ఏంది? హ్మ్. ఎవరిది బాధ్యత? రాజకీయంగా మేమేడన్నా వాళ్ళకి కంచెలేసినామా? అంటే ఎస్టీలో ఉన్న నాయకులు గాని, అధికారులు గాని దానికి బాధ్యులు గారంటారా? వాళ్ళు ఇంకా నేనేమంటున్నా? దూరంగా ఉన్నారంటారా? వాళ్ళింత దూరంగా ఉండడానికి వాళ్ళ నాయకులే బాధ్యులు. హ్మ్. వాళ్ళ అంటే జనాభా శాతం అందరం తక్కువ. సోదరులమే అని చెప్పేసి అనుకున్నప్పుడు మీ బాధ్యత కూడా ఉంటది కదా! ప్రభుత్వ బాధ్యత అండి. హ్మ్. ఇప్పుడు మీ ఇంటికి పక్కన ఇంటి వచ్చి సాయం చేస్తాడా? హ్మ్. చేయడు గదా! ఓకే. ప్రభుత్వము, ప్రభుత్వము వాళ్ళు ఎప్పుడైతే కులగణన, ఆర్థిక సర్వేలు లేకపోతే ఆర్థిక అసమానతలు ఏడ ఉన్నాయనేది చూసుకొని ఎవరికి ఎక్కడ ఏం కావాలి ఇప్పుడు పీవీటీజీఎస్ పెట్టిరండి. హ్మ్. ఐటీడీఏలు పెట్టిర్రు. మరి ఐటీడీఏలు పెట్టి వాళ్ళకి పదుల సార్లు ఎన్‌జీఓలు గాని, ఐటీడీఏలు గాని, కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ మరి వాళ్ళకి ఇస్తున్నటువంటి ఈ తరుణం ఎందుకు డెవలప్ కాలేదు? హ్మ్. దానిపైన సమగ్రంగా అధ్యయనం ఏమైనా జరుగుతుందా? ఇవి అక్షరాస్యత పైన అధ్యయనం ఏమైనా జరుగుతుందా? ఓకే. ఇవేవి చర్చ జరగకుండా, ఇవేవి చట్టాలు రూపొందించకుండా లంబడోళ్ళ మీద పడి ఏడిస్తే ఏం ఫలితం? హ్మ్. లంబడోళ్ళ మీద పడితే ఏం ఫలితం? మైదాన ప్రాంతంలో ఉండి ఈ రోజు కూడా అన్యాయానికి గురైతున్నటువంటి వాళ్ళు లంబాడి బిడ్డలు కాదా? ఓకే. ఈ రోజు కూడా వందలాది మంది ముంబై, హైదరాబాద్ ప్రాంతాల్లో ఆటోలు నడుపుకుంటా, రిక్షాలు దొక్కుకుంటా, ఈరోజు కూలి పనులు చేసుకుంటా, రోడ్డు పని దగ్గర, మేస్త్రి పని దగ్గర, బిల్డింగ్ కట్టే దగ్గర అంతా లంబాడి బిడ్డలే కదా! అవును. మరి ఎందుకు కనిపిస్తలేరు? ఏడు ఆదివాసి బిడ్డలను చూపియమను. హ్మ్. ఆదివాసి బిడ్డలు రోడ్డు పనులనో, లేకపోతే రిక్షా దగ్గరనో, లేకపోతే కూలీ దగ్గరనో, ఆటో నడిపే దగ్గరనో హైదరాబాద్‌లో 10 తండాలున్నాయి. 33 బస్తీలున్నాయి. ప్రతి తండాలలో బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. వర్షాలొస్తే ఇల్లులు లేవు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? తండాలలో ఈ రోజు కూడా ఇల్లులు లేవు. వాళ్ళ పరిస్థితి ఏంది? బిడ్డలు అమ్ముకుంటున్నారు బిడ్డలను కని. వాళ్ళ పరిస్థితి ఏంది? ఏడ ఏడ బాగుపడ్డరు? అరే దీనిపైన మీద చర్చనే లేనేం లేదు. లంబడోళ్ళు వచ్చిర్రు, వలసవాదులు, కుట్రదారులు. అసలు రాజ్యాంగమే లేదు. రాజ్యాంగం లేకపోతే మేమేమన్నా రాష్ట్రపతులమా? అంటే పుట్టిన బిడ్డలను అమ్ముకుంటున్నారా? దానం ఇస్తుర్రా? దానం కాదు అమ్ముకునే పరిస్థితి. తిండి తినలేక తిండి లేక అమ్ముకుంటున్నారు. హ్మ్. వందల ఐసీడీఎస్ కేంద్రాలు ఏవైతే అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయో పట్టుకొని మళ్ళీ అనాథాశ్రమాలకు పట్టుకొని వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితులు మనం దేవరకొండ ప్రాంతంలో చూసినాం, కల్వకుర్తి ప్రాంతంలో చూసినాం, మహబాద్ ప్రాంతంలో చూసినాం, హ్మ్. నారాయణపేటలో చూసినాం. ఈ రోజు కూడా కొడంగల్ స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతమైన రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ ప్రాంతం గాని, నారాయణపేట గాని, లేకపోతే కొద్దిగా ముందుకు పోతే మీరు అచ్చంపేట గాని, లేకపోతే కల్వకుర్తి గాని, లేకపోతే ఆమన్గల్ గాని, ఇటు పక్కకు పోతే దేవరకొండ ప్రాంతం గాని, దేవరకొండ నుంచి ముందుకు పోతే మిర్యాలగూడ గాని, లేకపోతే సూర్యాపేట లాంటి ప్రాంతాల్లో ఇప్పటికి ముంబైలో పోయి బతుకుతున్నారు లంబాడి బిడ్డలు. హ్మ్. ఈ రోజు లంబాడి అక్కడ ఏం పని చేస్తున్నారు వీళ్ళు? ఏదో ఐఏఎస్‌లో లేకపోతే సూట్‌లో, బూట్‌లో ఏసుకొని ఏసీ కార్‌లో, బెంజ్ కార్‌లో తిరుగుతలేరు. ఓకే. ఏం చేస్తుర్రు? రైల్వే ట్రాక్‌ల మీద పనులు చేస్తా ఉన్నారు. హ్మ్. రోడ్డు పనులు చేస్తా ఉన్నారు. ఆటోలు నడుపుతా ఉన్నారు. వాళ్ళు మేస్త్రి, కూలీ మేస్త్రి చేస్తా ఉన్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్‌ల దగ్గర కాంట్రాక్ట్ పనులు చేస్తా మేస్త్రి పనులు చేస్తా ఉన్నారు. హ్మ్. కూలీ పనులు దినసరి కూలీలుగా పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా నారాయణపేట, కొడంగల్ ప్రాంతంలో పోతే 6, 6 నెలలు ఇంటికి తాళాలేసిపోయి వాళ్ళు పోయినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. హ్మ్. చూడమని చెప్పండి. హ్మ్. ప్రభుత్వం కళ్ళు కప్పుకొని ఉన్నదా? కళ్ళు మూసుకొని ఉన్నదా?